స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శనీయం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శనీయమని, ఆయన బాటలో యువత నడవాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్లు బుధవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వివేకానంద క్రీడా మైదానంలో వివేకానందుని నిలబెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు. మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుని వారిని స్మరించుకోవడమే కాకుండా వారిని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వివేకానంద స్వామి రచనలను నేటి విద్యార్థులు చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాట్లాడుతూ, మున్సిపల్ ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల్లో చాటి చెప్పిన మహనీయుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్ఫూర్తిగా ఈరోజు వారి పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వారి స్మరించుకోవడం, వారి జ్ఞాపకం తెచ్చుకొని వారు చేసిన గొప్ప పనులు మనం కూడా ఆచరించాలి, మనకు కూడా స్ఫూర్తులు ఉండాలని చెప్పి వారి విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇంతకుముందు నారా మహేష్ గారు ఇంకో 5-10 నిమిషాలు మాట్లాడతాను అనుకున్నాను, కానీ నేను నిన్ననే చెప్పిన ప్రధాన వక్తగా ఎవరైనా పిలుస్తామంటే నేను చెప్పిన ప్రధాన వక్తగా అక్కడ ఇక్కడ ఎందుకు, మీరు విద్యావంతులు, సంవత్సరం పాటు మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఆ చేసిన కార్యక్రమాలు కావచ్చు, వివేకానంద గురించి కావచ్చు, మీరు మాట్లాడండి. ఇక దేవయ్య గారిని వారు కూడా మాట్లాడమన్నాం, కానీ మేమే రావడానికి కొంచెం లేట్ అయింది, సమయం ఎక్కువైతున్నదని చెప్పి వారు మహేష్ గారిని మాట్లాడమన్నారు. కానీ మహేష్ గారు ఇంకో 5-10 నిమిషాలు మాట్లాడగలుగుతారు, కానీ లేట్ అయింది కాబట్టి మరి ఈ రోజుతోటి మన పని అయిపోలేదు. ఈరోజు వివేకానందుని విగ్రహం నిలబెత్తి విగ్రహాన్ని యువత ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామంటే ఆ వివేకానందుని స్ఫూర్తిగా యువత కావచ్చు, యువతను మార్గదర్శనం నడిపే మన పెద్దలను కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని మనందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది. మరి వారు చెప్పిన సూక్తులను మనం చదవాల్సిన అవసరం ఉంది, పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఉంటాయి, మనం కూడా పోగలిగే వాళ్ళం. కన్యాకుమారి దగ్గరకు పోయి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర పోయి రాక్ మెమోరియల్ చూసి అక్కడ కూడా కూర్చొని వారిలాగానే ఎట్లయితే ధ్యానం చేసుకున్నారో 5-10 నిమిషాలు ధ్యానం చేసుకునే అవకాశం నాలాంటి వాళ్ళకి కలిగి ఉండవచ్చు, కొందరు కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇవాళ పుస్తకాలు కావచ్చు, సెల్ ఫోన్లో ఇంటర్నెట్ కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నది. ఆ అందుబాటులో ఉన్న సందర్భంలో మరి ఈ టెలిఫోన్లు, ఈ పుస్తకాలను ఏదైతే మనం పొందుతున్నామో దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవేవో టైం వేస్ట్ వాట్సాప్లు, యూట్యూబ్లు చూడకుండా, యూట్యూబ్లలో కూడా ఇవన్నీ ఉంటాయి, యూట్యూబ్కి వ్యతిరేకం కాదు, వాట్సాప్కి వ్యతిరేకం. దానిలో ఇలాంటి వారి గురించి మనం తెలుసుకొని రేపటి నాడు ఆచరించడం. ఇలాంటి చాలామంది విద్యార్థులు, విద్యావంతులు ఉన్నారు. 10 మందికి అందరూ మనం మాట తినకపోవచ్చు, కానీ చెప్పడం మన బాధ్యత. సో తప్పకుండా మనందరం కూడా ఇవన్నీ పాటిస్తూ 10 మందికి తెలిసే విధంగా చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని చేసే విధంగా ప్రోత్సహించిన వివేకానంద ఉత్సవ సమితికి, వేదిక పైన వేదిక ముందున్న అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి శరీరం అనేది ఒక ఉక్కు శరీరంతో ప్రతి ఒక్క యువత ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆలోచనలు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి యువతకి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా సరే ఎంత చిన్న కష్టమైనా, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరు కూడా వెనకడిగేయకుండా ముందుకెళ్ళాలనేదే మన పెద్దల ఆశయం. కాబట్టి మరి మనం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా వెనకడిగేయకుండా ముందుకెళ్ళాలని మరి ఈ సందర్భంగా యువతకు చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా క్రీడలో ముందుకెళ్ళాలి. అందరి ఆశయాలు, ఎవరైతే ఈ సమాజాన్ని ఇంత మంచిగా సృష్టించడం కోసం, మన ఈ భారతీయ పౌరుల కోసం పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిరో, మరి అందరి కోసం మనం ఇవ్వాల్సింది ఒక మంచి సమాజాన్ని. అలాంటి మంచి సమాజం ఇలాంటి యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వెనకాడికేయకుండా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మంచితోనే తీసుకోవాలి, మంచిగానే ముందుకు అడిగేయాలని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ మరి